ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ చాలా అంటే చాలా టూ మచ్గా డ్రైన్ అయిపోతుందో ఇది చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని క్రోమ్ బ్రౌజర్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్స్ ని పరిచయం చేశాను ఫ్రెండ్స్. జస్ట్ ఒక క్రోమ్ బ్రౌజర్ ని యూజ్ చేసుకొని మనం దాదాపుగా మనకు 1 డే వచ్చే బ్యాటరీని మనం 3 to 4 days కి ఈజీగా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక్కసారి వన్ టైం ఫుల్ ఛార్జ్ చేస్తే అప్ టు మీరు 4 days వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి, ఏం కథ అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అలా అని చెప్పేసి మనం క్రోమ్ బ్రౌజర్ని మనం ఎక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీ ఇన్బిల్ట్గా మనకు డైరెక్ట్గా మన క్రోమ్ బ్రౌజర్ మన యొక్క మొబైల్లోనే మనకు సాఫ్ట్వేర్లోనే వస్తుంది అన్నమాట కంపెనీ తరపున. అలాంటప్పుడు సింపుల్గా ఈ క్రోమ్ బ్రౌజర్లో మీకు కొన్ని హిడెన్ సెట్టింగ్స్ అయితే పరిచయం చేస్తాను. మీరు ఒక్కసారి చేసుకొని thereafter మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ చూడండి నెక్స్ట్ లెవెల్లో ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి ఇకపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ ఏంటంటే సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఏమి చేయదు. మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. అలాంటప్పుడు పైన మీకు 3 dots ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్ దీన్ని కనెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సెట్టింగ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క మెయిల్ ఐడి మనకు ఇక్కడే కనిపిస్తుంది. దాని కిందనే చూసుకోవచ్చు మనకు సింక్ పేరుతో ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది అనమాట. మనం ఎన్నైతే అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం మొబైల్లో అవన్నీ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే సింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ దిస్ మనం డైరెక్ట్ ఏదో ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం కావచ్చు, లేదంటే ఏవేవో మనకు చాలా రకాల ఆప్షన్స్ ఇవన్నీ ఆన్లో ఉంటాయి మీకు. కాకపోతే మీరు సింపుల్ ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీరు సింక్ ఎవ్రీథింగ్ ఆప్షన్ని కంపల్సరీగా మీరు డిసేబుల్ అయితే చేసుకోండి. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు ఏ ఆప్షన్ కూడా రన్ కావడం జరగదు అనమాట. ఇలాంటి సైట్కి ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ రీడైరెక్ట్ మీకు ఆటోమేటిక్గా చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇలా మీరు చేసుకోండి చాలు. దీని ద్వారా మనకు ఎంత బ్యాటరీ బ్యాకప్ మనకు సేవ్ అవుతుందంటే దాదాపుగా 40% అవుతుంది అనమాట. జస్ట్ ఒక సింక్ ఆప్షన్ వల్లనే. ఎందుకంటే అన్ని గూగుల్ యాప్స్తోనే మనకు కరెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ప్రతి ఒక్క యాప్స్కి కావచ్చు ప్రతి ఒక్క దానికి మనకు సింక్ అనేది చేస్తుంది. కాబట్టి మనకు టూ మచ్గా మనకు బ్యాటరీ అయితే ఖర్చు అవుతుంది. అందు గురించే మీరు కంపల్సరీగా ఈ సింకింగ్ ఆప్షన్ని ఆఫ్ అయితే చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే సింపుల్గా యాజ్ టీజ్గా ముందుగా మీరు అదే సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. 3 dots క్లిక్ చేసుకొని వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు నోటిఫికేషన్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. మనం నైట్ టైం పడుకున్నప్పుడు లైక్ దిస్ మనం తెల్లారు లేవగానే మనం డేటా ఆన్ చేసామనుకోండి మనకు టక్క 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 ఇక్కడ ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయంటే అవి మనకు దేనికి పనికిరావు. కాకపోతే దాని ద్వారా కూడా మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మనకు నోటిఫికేషన్తో పెద్దగా పని ఉండదు. మనకి ఏదైనా అవసరం ఉంటే మనం డట్టు సెర్చ్ అనేది చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ అన్నిటినీ టోటల్గా డిసేబుల్ అయితే చేసుకోండి. దీని ద్వారా మీకు బ్యాటరీ కాకుండా మీకు డేటా కూడా టూ మచ్గా సేవ్ అవుతుంది అనమాట. 2 విధాలుగా మీకు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఆల్ నోటిఫికేషన్ ఇక్కడ నుంచి అయితే ఆఫ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ సెకండ్ వన్ సెట్టింగ్ మీరు చేసుకున్న తర్వాత ఇలాగే మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసింటే ఇక్కడ మనకు సైడ్ సెట్టింగ్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దాని పేరు వచ్చేసి పాపప్ సైన్ రీడైరెక్ట్స్ ఆప్షన్ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా సరే మనము ఏదైనా బ్రౌజర్లో ఏదైనా మనం సెర్చ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా యాడ్స్ రావడం, దాంతో పాటుగా ఏదో ఒక అప్లికేషన్కి తీసుకెళ్ళడం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది చేసి పెట్టేస్తుంది. దాని ద్వారా ఏదో ఒక మాల్వేర్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, యాడ్కి సంబంధించింది అది ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్లో డౌన్లోడ్ అయిపోవడం. thereafter చూసుకోవచ్చు మనకు బ్యాటరీ 0% బ్యాకప్ రాదన్నమాట. దీని ద్వారా కూడా మనకు టూ మచ్ అంటే చాలా టూ మచ్గా మనకు బ్యాటరీ డ్రైన్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు పాపప్ సైన్ రీడైరెక్ట్ ఆప్షన్ని కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. దీని ద్వారా ఆటోమేటిక్గా మీకు కావాల్సిన అప్లికేషన్స్ మాత్రమే డౌన్లోడ్ అయితే రిమైనింగ్ ఏ అప్లికేషన్ కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే కావడం జరగదు అనమాట. దీంతో పాటుగా ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెల్లగా మీరు ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇందులో మీకు డౌన్లోడ్ పెడితే ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆస్క్ వే టు సేవ్ ఫైల్
ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. అంటే మనం ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు అది కంపల్సరీగా మనకు సేవ్ చేయాలా లేదా అని కంపల్సరీగా మనకు ఇది అడిగేటట్టుగా ఉంటుందన్నమాట. దీని ద్వారా కూడా మనకు స్టోరేజ్ ఫుల్ అవుతుంది. స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్లో చాలా రకాల యాప్స్ అనేది రన్ అవుతుంటాయి. కాబట్టి మనకు మొబైల్ హ్యాంగ్ అవ్వడం కావచ్చు, హీట్ అవ్వడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనకు టూ మచ్గా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ కూడా మీరు కంప్లీట్గా డిసేబుల్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ 4 ఆప్షన్ ఇక్కడ నుంచి మీరు డిసేబుల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒక్కసారి మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని ఈ విధంగా ట్యాప్ చేసి హోల్డ్ చేసి అయితే పట్టుకోండి. పట్టుకున్న తర్వాత పైన మీకు ఐ బటన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దీనిపై క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా మీకు డేటా యూసేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్టోరేజ్ అండ్ డేటా యూసేజ్ ఆప్షన్ పేరుతో. అలాంటప్పుడు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క క్యాచెస్ని మీరు క్లియర్ అనేది చేసుకోండి. మీకు మొబైల్ స్పీడప్ కావాలంటే దీంతో పాటుగా ఇందులో మీకు పర్మిషన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో కెమెరా పర్మిషన్ కావచ్చు, లొకేషన్ పర్మిషన్ కావచ్చు, మైక్రోఫోన్ పర్మిషన్ కావచ్చు, ఫొటోస్ వీడియోస్ పర్మిషన్ కావచ్చు, ఇవన్నీ అవసరం లేదన్నమాట ఈ గూగుల్ క్రోమ్కి. అయినప్పటికీ ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు క్రోమ్ బ్రౌజర్ నుంచి బయటికి వెళ్తారో అప్పుడు అన్ని ఆప్షన్స్ లైక్ దిస్ అవి పర్మిషన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఆఫ్ అవ్వాలంటే మీరు కంపల్సరీగా కింద మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యూజ్ యాప్ యాక్టివిటీస్ ఇఫ్ యూ అన్యూజ్డ్. అంటే మీరు ఈ అప్లికేషన్ని యూజ్ చేయనప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్లో ఆఫ్ అయ్యేటట్టుగా ఈ 5th వన్ సెట్టింగ్ అయితే మీ యొక్క మొబైల్లో అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ టాప్ 5 సెట్టింగ్ని చేసుకున్నట్లయితే 100% కాదు 200% మీకు 1 డే వచ్చే బ్యాటరీ ఈజీగా 3 to 4 డేస్కి అయితే ఈజీగా ఎక్స్టెండ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. మీరు కావాలి అనుకుంటే ఒకసారి మీరు యూజ్ చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఈ సెట్టింగ్స్ మీకు యూజ్ అయ్యాయా లేదా అనేది ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.